కబడ్డీ ఆటల ఇటేడుగురు అటేడుగురు ఉంటారు. ఇంకో ముగ్గురు నలుగురు ఆటగాళ్ళు బయట కూర్చొని ఉండాలి. మనోళ్ళు పాయింట్ కొడితే సపట్లు కొట్టాలి, అవతలోని అనగబడితే సీటీలు కొట్టాలి. అది అల్ల పని. అంతేగాని ఆట నడిమిట్ల పోయి నేను కూత వచ్చిన నేను పడతా అని అంటే నడుస్తుందా? నడవదు కదా. అంటే పెప్ప చెప్పినట్టే వినాలి. కానీ ఎలక్షన్ల ఆటల పెప్పలు గిప్పలు జాంతానాయి అని గబ్బు గబ్బు లేపుతుండ్రు పువ్వు గుర్తోళ్ళు. మీకిన్ని మాకిన్ని అని టికెట్లను సీట్లను మంచుకున్నారు కదా. అయినా నడిమిట్లకు వచ్చి మళ్ళా లొల్లి చేస్తున్నారు కొందరు. అమీర్పేటల పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు స్నేహపూర్వకంగా కొట్టుకున్నారు. ఇదేం ఎరైటీ కొట్టుకునుడు అనుకుంటుండ్రా? ఏం లేదుల్లా, పొత్తుల వల్ల ఈ టికెట్ పువ్వు గుర్తోళ్ళకి వస్తే స్నేహపూర్వకంగా పోటీ అని పచ్చపాటోళ్ళు నిలబడ్డారట. ఇక ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి కార్లకు అడ్డం పడి గదలనీయకుండా ఆగమాగం చేసిండ్రు. పెద్ద లీడర్లు చేతులు కలిపినంత ఈజీగా కింద కార్యకర్తలు కట్టెలకు పని చెప్పిండ్రు. బండి దిగచ్చి బతిలాడినా రేవంత్ సార్ మాట ఇన్నోడే లేడు. టన్నులాట గుద్దులాట ఒడిచినాక ఎక్కడోళ్ళని అక్కడ ఎల్లగొట్టిండ్రు పోలీసోళ్ళు. ఇగో ఈ తీర్ల పట్నం పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళ పొత్తు విజయవంతంగా కొనసాగుతున్నది.